వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్కారం అండి. ఈ మధ్య మనం తరచూ చూస్తూనే ఉన్నాం. అంటే వైఎస్ జగన్ ఏపీలో కన్నా లేకపోతే హైదరాబాద్లో లోటస్ పాండ్ ఉంది వాళ్ళ ఇంటికన్నా కూడా ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు. ఎందువల్ల ఉంటున్నారు అంటే ఇప్పుడు లోటస్ పాండ్ ఒకవేళ రావాలన్నా సరే అక్కడ షర్మిల ఉంటుంది కాబట్టి ఆవిడతో ఉండడం ఇష్టం లేక ఆయన బెంగళూరులోనే ఫ్యామిలీ మొత్తాన్ని షిఫ్ట్ చేసి అక్కడే ఉంటున్నారని అయితే సమాచారం వచ్చింది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు చెప్పినట్టుగా అసలు మొత్తం మనం జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం చూసుకుంటే 2009 వరకు ఆయన బెంగళూరులోనే ఉన్నారు. తర్వాత ఆయన కడప ఎంపీగా ఎన్నికయ్యాక ఆయన ఇక్కడ లోటస్ పాండ్లో కట్టించుకుని వచ్చాడు. వచ్చి 2019 వరకు ఇక్కడే ఉన్నాడు ఆయన. 2019 నుంచి 24 వరకు తాడేపల్లిలో ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకుని అక్కడ ఉన్నాడు ఆయన. అయితే ఇప్పుడు తాడేపల్లిలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి భయం కూడా ముందు, ఎందుకంటే ఇప్పుడు రక్షణ కవచాలు లేవు, ప్లస్ ఓడిపోయాడు, అది భరించలేకపోతున్నాడు. శాసనసభకి వెళ్ళాలి, అక్కడ ఉంటే శాసనసభకి వెళ్ళడం ఇష్టం లేదు. శాసనసభకి అంటే వెళ్లకుండా దాని మీద కూడా హైకోర్టుకి వెళ్ళాడు ఆయన, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని, ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వండి అని. సో వీటన్నింటి మధ్య ఇంకొకటి ఈ మధ్యన సెక్యూరిటీ కోసం ఒక కేసు వేసుకున్నాడు ఆయన. సరే ఇవన్నీ పక్కకు పెడితే ఇప్పుడు షర్మిల ఏం చేసింది, ఈయన తాడేపల్లిలో ఉంటే ఆవిడ లోటస్ పాండ్లో ఉంటుంది. సో ఇప్పుడు లోటస్ పాండ్లో ఆవిడ ఉండడం వల్ల ఈయన వెళ్ళలేకపోతున్నాడు. అయితే లోటస్ పాండ్కి షర్మిలకి ఏంటి, లోటస్ పాండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టించి ఇచ్చాడు. ఆయన ఇద్దరికీ సమాన హక్కు ఇచ్చాడు లోటస్ పాండ్. సో లోటస్ పాండ్ కార్యాలయం చేసుకుని ఆవిడ అక్కడ ఉంటుంది, కాంగ్రెస్ అంటే ఆవిడ ఆఫీస్ పనులు అక్కడ చేసుకుంటుంది. ఈయనేమో తాడేపల్లిలో ఆఫీస్ నడుపుతున్నాడు, కానీ ఫ్యామిలీని బెంగళూరుకి షిఫ్ట్ చేసేసాడు ఎలక్షన్స్లో ఓడిపోయాక. అంటే ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్న అప్పటి నాయకులు నేను మరి తిట్టాడు కదా, మీరు హైదరాబాద్లో ఉంటారు, మీరేమో తాడేపల్లిలో ఉండరు, మీరు ఆంధ్రాలో ఉండరు అని. మరి ఇప్పుడు నువ్వేలాగా బెంగళూరులో ఉంటావు? నువ్వేలాగా ఒకవేళ హైదరాబాద్లో ఉన్నా తప్పే, అప్పుడు బెంగళూరులో ఉన్నా తప్పే. సో ఇప్పుడు షర్మిలతోటి అతను భరించలేడు కాబట్టి, షర్మిలని ఇంటి నుంచి బయటికి పంపించేశాడు కాబట్టి ఆయన షర్మిలతోటి ఉండలేడు. ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంది ఆయనకి. అయితే ఇప్పుడు యలహంకలో ఎంతకాలం ఉంటాడు, యలహంకలోనే ఉంటాడా అనేదానికి కూడా ఒక క్వశ్చన్ మార్కే. ఎందుకంటే తాడేపల్లిలో ఏం చేస్తాడు, ఓన్లీ అంటే కార్యాలయంగా వాడుకుని అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడా? ఇప్పుడు మనం చూసాం, ఇంచుమించు ఓడిపోయాక ఆయన 5-6 ప్రెస్ మీట్లు పెట్టాడు. 5 ఏళ్లలో ఒక ప్రెస్ మీట్ పెట్టలా. ప్లస్ ఏదైనా ఉంటే గబుక్కుని తాడేపల్లికి వస్తున్నాడు, అది బేస్ చేసుకుని చుట్టుపక్కల వెళ్ళి అన్నీ చూసుకొస్తున్నాడు. నిన్న విజయవాడ వెళ్ళి సన్షైన్ ఎవరినో పలకరించి వచ్చాడు. అంతకుముందు అది వినుకొండ వెళ్ళి వచ్చాడు రషీద్ దగ్గరికి. సో ఇలా అవసరాన్ని బట్టి ఆయన వెళ్తున్నాడు. ఇప్పుడు నిన్నటి వరకు మనం మాట్లాడుకున్నాం, ఈయన శవరాజకీయాలు ఏ రకంగా చేస్తున్నాడో, అసలు ఎవరెవరు ఎక్కడెక్కడిని ఎవరు చంపుతున్నారు, లేకపోతే అవి చచ్చిన శవాలను తీసుకొస్తున్నారా, ఏ రకంగా చేసి. రషీద్ అంటే వేరు, రషీద్ ఇది పాత కక్షలతో వాళ్ళు కొట్టుకుని చచ్చారు. నా ఫ్రెండు ఇతను రషీద్ని అతను చంపేశాడు ఆ కోపంతో. అంటే ఫ్యామిలీ మెంబర్స్ మీద ఏదో అంటే ఆడవాళ్ళ మీదకి అతను వెళ్ళటం వల్ల ఆ హత్య జరిగింది అంతే. ఇప్పుడు వ్యక్తిగత కక్షలు వేరు, కుటుంబాలకి సంబంధించి వచ్చేటప్పటికి అందులో ఆడవాళ్ళ దాకా వస్తే ఎవడు ఊరుకోడు కదండి. సో అది ఆ రకంగా జరిగిన దాన్ని ఈయన అది తెలుగుదేశం పార్టీ మీద అంటే తెలుగుదేశం కూటమి మీద నెపం వేశాడు ఈయన. అలాగే నిన్న కూడా సన్షైన్ హాస్పిటల్లో ఒక అతను ఉంటే అతన్ని పరామర్శించడానికి వెళ్ళాడు, అతను చంపేశారు, చంపేదాకా తీసుకొచ్చారని మాట్లాడతాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో తెలియట్లేదండి. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చి ఆయనకి జూన్ 3 వరకు ఏదైతే ఆయనకి సెక్యూరిటీ ఉందో ఆ సెక్యూరిటీ ఇమ్మని అడుగుతున్నాడు. అది జరిగే పని, నువ్వు ముఖ్యమంత్రివా కాదు కదా. ఇప్పుడు ఇవాళ కోర్టు తీర్పు పొద్దున్న వచ్చినప్పుడు అతను ఆ జడ్జి అంతకుముందు వాదించిన ఆయన రాజుగారు ఎవరో ఆయన రాలేదు. సో అందుకని కోర్టు ఇవాళ మధ్యాహ్నానికి వాయిదా వేసింది. పొద్దున వాళ్ళు అడిగేది ఏంటంటే జామర్ ఒకటి కావాలి, జామర్ వెహికల్ ఒకటిను ఇంకోటి ఏదో వెహికల్ కావాలని అడుగుతున్నాడు అతను. ఆ పాత వెహికల్ కావాలి, ఆ పాత వెహికల్ వద్దని. టాటా సఫారీకి ఏమొచ్చింది, శుభ్రంగా ఉంది, అది కావాలని ఆ రోజు నాటకం ఆడాడు. టాటా సఫారీలో దిగిపోయి వెహికల్కి ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఆయన వెహికల్లోకి మారిపోయాడు. తర్వాత ఈ టాటా సఫారీ ఆయన వెనకాలే వెళ్ళింది కదా, అందరూ చూశారు విజువల్స్. దానికి ఏం ప్రాబ్లం వచ్చిందండి అంటే నీకు లెవెల్కి సరిపోలేదు. అంటే ఇంకోటి ఏంటి అంటే ఇంత ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకు యూజ్ చేసిన వెహికల్ కూడా అదే కాబట్టి దానివల్ల నచ్చలేదు. అదొకటి నచ్చలేదు. అది రాత్రి అంతా ప్రయాణం చేసి వచ్చింది విజయనగరం నుంచి, అక్కడి నుంచి ఆ వెహికల్ తెప్పించారు కూడా. అయినా కూడా ఆయన లెవెల్కి సరిపోదన్నమాట. ఆయన అంటే ఒక ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు కదా ఇంకాను.
నిన్న సీఎం అని అరిచారండి ఆ సన్షైన్కి వెళ్తే. దానికి కమెంట్స్ ఏం పెట్టారు తెలుసా? మీరు సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అని ఎందుకు అనుకుంటారండి, క్రిమినల్ మైండు లేకపోతే ఇంకేదో పెట్టారండి జనాలు. అంటే జనాలు చాలా అలర్ట్గా చాలా ఇదిగా ఉన్నారు. వాళ్ళు ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు ప్రజలు ఇంకా నన్ను నమ్ముతారు, ఇంకా నా వైపు ఉన్నారు అని అనుకుంటున్నాడు ఆయన. కానీ ప్రజలు చాలా అంటే వాళ్ళ ఆలోచన ధోరణి కరెక్ట్గా ఉంది. వాళ్ళు ఏది మంచి ఏది చెడు వాళ్ళు తెలుసుకుంటున్నారు. గడిచిన 5 ఏళ్ల పాలన గురించి ఎవడు పట్టించుకోవట్లేదు. తప్పులు జరిగాయి, మాదే తప్పు అన్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. అంటే ఓటు వేసి తప్పు చేశామని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ఏమైనా కూడా ఇవాళ షర్మిలతోటి పడట్లేదు ఆయనకి. షర్మిల మొహం చూడలేడు, షర్మిలతోటి ఆయన లోటస్ పాండ్లో ఉండలేడు. ముందు భారతీరెడ్డి కూడా ఒప్పుకోదు కదా, ముందు అసలు నచ్చకపోయింది భారతీరెడ్డికే కదా. కాబట్టి ఇవన్నీ చూసుకుంటే ఎలా చూసుకున్నా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అన్నీ కలిసి వస్తాయి. యలహంకలో ఉండడానికి ఓ పక్క సెక్యూరిటీ ప్రాబ్లం కలిసి వస్తుంది, మరో పక్క ఇక్కడ చెల్లెలు వ్యవహారం కలిసి వస్తుంది. ఇవన్నీ చూసుకున్నాక ఆయన యలహంకకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు శాసనసభకి వెళ్ళక్కర్లేకుండా అన్ని రకాలుగా ఆయనకి అనుకూలంగా ప్రతిదాన్ని మలుచుకోవటంలో దిట్ట కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని కూడా తనకు అనుకూలంగానే మార్చుకుంటాడు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి ఏది చూసినా సరే అన్ని వ్యతిరేకంగానే జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు సెక్యూరిటీ పరంగా చూసుకోవచ్చు, లేకపోతే ప్రతిపక్ష హోదా లేకపోవడం చూసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు షర్మిల నుంచి ఇంత వ్యతిరేకత రావడం చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు పార్టీలోంచి సొంత పార్టీ శ్రేణులే చాలామంది వేరే పార్టీలకు వలస వెళ్ళిపోతున్న వైనం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద తలకాయలే వెళ్ళిపోతున్నారు చాలామంది. ఇప్పుడు రీసెంట్గా పెండం దొరబాబు కూడా వెళ్ళిపోతున్నారు. సో ఇంతమంది ఇంత వ్యతిరేకత కనిపిస్తున్నప్పుడు మరి ఆయన పరిస్థితి ఏంటంటారు? తర్వాత అసలు పార్టీ ఉంటుందా, ఆయన ఉంటాడా, ఏంటి అసలు పరిస్థితి? మీరు చెప్పినట్టుగా అలీ వెళ్ళిపోయాడండి, సిద్ధం రాఘవరావు గారు వెళ్ళిపోయారు. తర్వాత వైజాగ్లో 5 కార్పొరేటర్లు జనసేనలో జాయిన్ అయిపోయారు. అంటే ఉత్తరాంధ్ర వాళ్ళకి కంచుకోట, ఆ కంచుకోటలోనే అట్లా జరిగింది. ఆ తర్వాత మీరు చెప్పినట్టు పెండెం దొరబాబు ఇవాళ వెళ్ళిపోయారు. ఇంకా చాలామంది రెడీగా ఉన్నారండి. ఈవెన్ పెద్దిరెడ్డి రెడీగా ఉన్నాడు, మిథున్ రెడ్డి రెడీగా ఉన్నాడు. అంటే వాళ్ళందరూ బీజేపీలోకి వెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నారు. ఇంకొంతమంది జనసేనలోకి వెళ్ళటానికి రెడీగా ఉన్నారు. అలా ఎవరికి వాళ్ళకి అనుకూలమైన పార్టీ చూసుకుంటున్నారు. కొంతమంది తెలుగుదేశానికి వెళ్ళటానికి చూసుకుంటున్నారు. అయితే నిన్న జనసేన తరఫున పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు. ఏమనంటే కార్యకర్తలు తప్పు చేయలేదు, పైన తలకాయలు చేస్తే దాని కార్యకర్తలను ఎందుకు మనం ఇబ్బంది పెట్టాలి, పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిద్దామని చెప్పాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల వల్ల ఇప్పుడు ఎంపీల్లో ఎమ్మెల్యేల్లో నిజంగా తప్పులు చేయని వాళ్ళు అంటే ఇలాగ జగన్మోహన్ రెడ్డి తరఫున కొంతమంది ఉన్నారు కదా, లైక్ పెద్దిరెడ్డి కావచ్చు, పిన్నెల్లి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, అలాంటి వాళ్ళు కాకుండా మిగతా నాయకుల్ని చేర్చుకోవడానికి జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు ఆలోచించి తీసుకుంటే బాగుంటుందేమో. అంటే నిజంగా వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలి, నిజంగా వాళ్ళు మంచి నాయకులు అనుకుంటే, అంటే లోకల్గా వ్యతిరేకత రాకపోతే అలాంటి వాళ్ళ గురించి వీళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది. ఏదేమైనా జగన్కి గడ్డు కాలం అండి. జగన్ ఇంకా వైసీపీ అనేది మనకు తెలిసి 2029కి ఉండదని మనం ముందే జోస్యం చెప్పేశాము. కాబట్టి రాను ఆయన పార్టీ ఉండదు, ఆయన ఏమైపోతాడో ఆయన చూసుకోవాలి. ఇప్పటికే హెల్త్ చూస్తుంటే మనం నిన్న చూసాం కదా, మనం చాలా బెంగ పెట్టుకున్నట్టున్నాడు పదవి లేదని. కాబట్టి ముందు ఏమవుతాడో మనకు తెలియదు. ఓకే, థ్యాంక్ యూ.